పిల్లలు స్వాగతం. డిజిటల్ తరగతుల్లో ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను, దాన్ని బాగా చూసి అవగాహన చేసుకోండి. సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్లు, ఆదిలాబాదులో విలసిల్లినది సింగరేణి. నల్లని బంగారు సిరులను తీసి తెలుగు తల్లి ముద్దు బిడ్డయైనది జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి. ప్రతి ప్రగతికి మూలం విద్యుత్తు, విద్యుత్తుకు మూలం బొగ్గు కదా. ఆ సిరులను తీసిన సింగరేణి దక్షిణ భారత ప్రగతికి వరమే సింగరేణి. భరతావని సేవలు తరించి భరతావని సేవలు తరించి నూరేళ్లను దాటిన ఘన చరిత ఘన చరిత ఘన చరిత. జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి. కష్టములు నష్టములు తానిష్టముగా ఛేదించె గదా. సఖ్యతతో సమైక్యతతో కుటుంబమనే భావనతో సాధించిన యజ్ఞ ఫలం ఇదిగా మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే. సాగాలి రథం చైతన్య పథం సాగాలి రథం చైతన్య పథం జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి. రక్షణతో క్రమశిక్షణతో చేయాలి మనం ఘన ఉత్పత్తి. ఆ సంపదతో సంపాదనతో బంగారు భవితకు బాటలు వేద్దాం సింగరేణి. చందును శ్రమ ఫలమందరికీ చందును శ్రమ ఫలమందరికీ. జయ 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 హో శ్రమ విజయమో జయ 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 హో శ్రమ విజయమో జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై సింగరేణి జై సింగరేణి
పిల్లలు, ఇప్పుడు మీరు చూసిన దృశ్యంలో ఏ అంశాలు పొందుపరచబడ్డాయి, అసలు ఆ దృశ్యం దేనికి సంబంధించింది అన్న విషయం మీద మీకు ఒక అవగాహన కలిగిందని అనుకుంటున్నాను. సరేనా? సరే, నిజమే. మీరు చూసిన ఈ దృశ్యం సింగరేణి పాఠం గురించి, సహజ సిద్ధంగా ఏర్పడిన నేలబొగ్గు గురించి మీరు ఇంతకుముందు సవివరంగా అన్నీ చూశారు. మన భారతదేశంలో సహజంగా ఏర్పడిన నేలబొగ్గును త్రవ్వి తీసే సంస్థ పేరు సింగరేణి. ఒక్కసారి దానికి సంబంధించిన చిత్రాన్ని చూడండి. పిల్లలు, మనం తెలుగు వాచకంలోని ఏ పాఠం గురించి తెలుసుకోబోతున్నామో మీకు ఏమైనా అవగాహన కలిగిందా? నిజమే, మనం ఇప్పుడు సింగరేణి పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. సింగరేణి పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ఆ పాఠాన్ని పాఠ్యపుస్తకంలో ఎందుకు చేర్చారు? ఒక్కసారి ఆలోచించండి. సింగరేణి పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ఈ పాఠాన్ని పాఠ్యపుస్తకంలో ఎందుకు చేర్చారు? పిల్లలు, మీరు ఊహించింది నిజమే. సింగరేణి పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. మరి ఈ వ్యాసాన్ని ఇంగ్లీష్లో ఎస్సే అంటాం. ఎస్సేగా పిలువబడుతున్న ఈ వ్యాసానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? ప్రతి వ్యాసానికి ఉపోద్ఘాతం అనేది ఉంటుంది, అంటే ప్రారంభం అన్నమాట. ఏ విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నావో దానికి సంబంధించిన చక్కని ప్రారంభం ఉంటే ఆ వ్యాసం రక్తి కడుతుంది. ఆ ప్రారంభం తర్వాత వివరణ, విశ్లేషణ, ముగింపు. పిల్లలు, ఏ వ్యాసానికైనా ఒక చక్కని ప్రారంభం ఉండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఆంగ్లంలో అన్నట్టుగా, వ్యాసం చూడగానే పాఠకుడికి చదువుతూ ఉన్నప్పుడే మొదట్లోనే దాని మీద ఒక చక్కని అభిప్రాయం కలిగేటట్లుగా వ్యాసరచన ఉండాలి. ఆ ప్రారంభం అంత చక్కగా ఉన్నప్పుడే ఆ వ్యాసం మీద ఒక అభిప్రాయం కలుగుతుంది. చక్కని ప్రారంభం ఉండడం వ్యాసానికి అవసరం. తర్వాత మన సింగరేణి పాఠంలో వ్యాసాన్ని రచయిత ఎలా ఎత్తుకున్నాడో ఒక్కసారి గమనించండి. శ్రమ లేకుండా సుఖం లేదు, సుఖానికి మూలం శ్రమ, శ్రమజీవి జగతికి మూలమని, చెమటోడ్చక జరగదు కాలమని అన్నారు పెద్దలు. జీవితం సుఖమయం కావాలంటే అందరి అవసరాలు తీరాలి, అందరికీ సౌకర్యాలు కల్పించబడాలి. సౌకర్యాలు కావాలంటే ఉత్పత్తులు పెరగాలి. చూడండి, ఈ వ్యాసంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేయాలంటే శ్రమశక్తి అవసరం. కనుక వ్యాసకర్త చాలా జాగ్రత్తగా శ్రమనే ప్రధానంగా చేసుకొని వ్యాసాన్ని ప్రారంభించాడు. కనుక వ్యాసం అనేది మంచి చక్కని ప్రారంభంతో మొదలవుతే బాగుంటుంది. తర్వాత వివరణ, విశ్లేషణ. ఏ వ్యాసాన్నైతే నీవు ఏ అంశం మీదనైతే నువ్వు వ్యాసాన్ని రాయాలని అనుకుంటున్నావో ఆ అంశం మీద సమగ్రమైన సమాచార సేకరణ ముందు చేసుకోవాలి. అది విషయ సేకరణ. విషయ సేకరణ చేసిన తరువాత ఆ సేకరించిన విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవాలి. అది పేరాల వారీగా. ఆ తర్వాత దాన్ని సరియైన రీతిలో విశ్లేషించాలి, చక్కగా మెరుగులు అద్దాలి. వ్యాసానికి మెరుగులంటే చాలా అవసరం. వ్యాసానికి మెరుగులు ఒకసారి చూడండి. వ్యాసానికి ఏ రకమైన మెరుగులు అద్దితే బాగుంటుందో చూడండి. వ్యాసంలో ఉపయోగించే వాక్యాలు చక్కగా అర్థమయ్యే విధంగా సంక్లిష్టంగా కాకుండా సరళమైనటువంటి రీతిలో ఉంటే బాగుంటుంది. తర్వాత పొందికైన పదాలు, ఏరుకునే పదాలు, వ్యాసంలో వాక్యాలలో ఉపయోగించే పదాలు చాలా చక్కగా ఉంటే బాగుంటుంది. వ్యాసం రాసేటప్పుడు అవసరమైన జాతీయాలు వాడుతూ ఉండాలి. అలాగే తెలుగు పలుకుబళ్ళు, తర్వాత
ప్రసిద్ధమైన సూక్తులు, పద్యాలు, శ్లోకాలు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పినటువంటి వాక్యాలు అలాంటివి ఉపయోగించి చక్కగా వ్యాసాన్ని రాసుకోవాలి. మన సింగరేణి పాఠంలో విషయాన్ని ఎలా వివరించాడో ఒక్కసారి చూడండి. ముందుగా సహజ వనరులను గురించి చెప్పాడు రచయిత, ఖనిజ సంపదల గురించి మాట్లాడాడు, నేల బొగ్గు ఎలా ఏర్పడిందో చక్కగా వివరించాడు. అలా వివరించిన తర్వాత వ్యాసాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. నేలలో ఏర్పడినటువంటి సహజమైన బొగ్గును ఎలా వెలికి తీస్తారు అనేది చెబుతూ ముందుగా హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఏర్పడిందని, అదే కొంతకాలానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా మారిందని వ్యాసకర్త వివరించాడు. చూడండి, మీకొక మన పాఠ్యభాగానికి సంబంధించిన ఒక క్లిప్ చూపిస్తున్నాను, బాగా గమనించండి. గనుల నుండి తవ్వి తీసినటువంటి నేలబొగ్గును ఏ విధంగా రవాణా చేస్తారు, దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తారనే విషయాల్ని కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. విలువైన నల్ల బొగ్గుని రకరకాల ఫ్యాక్టరీల్లోకి, ఫార్మా కంపెనీల్లోకి, తారు తయారు చేయడానికి ప్రధానమైన వనరుగా ఉపయోగిస్తున్నారు. అంతకన్నా ప్రధానమైన అంశం ఏమిటంటే, ఈ తవ్వి తీసిన ఈ నేల బొగ్గు నుండే విద్యుత్ శక్తి తయారు చేస్తున్నారు. దాన్ని థర్మల్ విద్యుత్ శక్తి అంటాం. నీటి నుండి తయారు చేసిన, నీటి ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తును జల విద్యుత్ అని ఎలాగైతే అన్నామో, బొగ్గు ద్వారా, బొగ్గును కొలిమిలో మండించడం ద్వారా తయారు చేసిన విద్యుత్తుని థర్మల్ విద్యుత్ అన్నారు. తర్వాత పేరాలో నేల బొగ్గు గురించి వివరిస్తూ శ్రామికులు పడే కష్టాన్ని, బొగ్గు తవ్వి తీసేటప్పుడు ఆ శ్రామికులు ఏ రకమైన కష్టాలు పడతారు, వాళ్ళకుండే ఇబ్బందులు, అలాగే ఎలా కోస్తారు బొగ్గుని అనే విషయాల్ని చెబుతూ చక్కగా వ్యాసాన్ని వివరించడం, విశ్లేషించడం జరిగింది. అది ఎలా రవాణా చేస్తారు, అది ఎలా వినియోగిస్తారు అనే విషయాల్ని కూడా రచయిత చక్కగా వివరించాడు. పిల్లలు, వ్యాసానికి ప్రారంభం ఎంత ప్రధానమైందో ముగింపు అంతే ప్రధానమైంది. మరి మన సింగరేణి పాఠంలో వ్యాసాన్ని ఎలా ముగించారో ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు మీకు వ్యాసం ఎలా ముగిస్తే బాగుంటుంది, వ్యాసానికి ముగింపు ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. వ్యాసానికి ముగింపు ఎలా ఉండాలి? పిల్లలు, వ్యాసానికి చక్కని ప్రారంభము, చక్కని వివరణ, విశ్లేషణ, ముగింపు ఎలా ఉండాలో చెప్పుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు మనం వ్యాసం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ వ్యాసంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి మళ్ళీ మనం పునశ్చరణ చేసుకుందామా? వ్యాసానికి ప్రారంభము, ఉపోద్ఘాతము చాలా ప్రధానమైంది. వ్యాసకర్త ఏ అంశం మీదనైతే వ్యాసం రాయాలని అనుకుంటున్నాడో ఆ వ్యాసానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించడము, చక్కగా వివరించడము, దాన్ని చక్కగా విశ్లేషించడము, చక్కని ముగింపు చెప్పడం. ఇప్పటి వరకు మనం వ్యాసానికి సంబంధించిన అంశాలు చెప్పుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు మనం వివిధ రకాల వ్యాసాలను గురించి చెప్పుకుందాం. వ్యాసాల్లో రకాలను గురించి: చారిత్రక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, ప్రశంసాత్మక వ్యాసాలు, విమర్శనాత్మక వ్యాసాలు, సిద్ధాంత వ్యాసాలు, వివరణాత్మక వ్యాసాలు. పిల్లలు, మనం చెప్పుకుంటూ ఉన్న సింగరేణి పాఠం వ్యాసం ఏ రకానికి చెందింది? మళ్ళొక్కసారి చెప్తున్నాను, బాగా ఆలోచించండి. సింగరేణి వ్యాసము ఏ రకమునకు చెందింది? పిల్లలు బాగా ఆలోచించారు కదా.
సింగరేణి పాఠం వివరణాత్మకమైన వ్యాసం. తర్వాత మన పాఠంలో చెప్పుకున్న సింగరేణి ఏ రకంగా దేశ ఆర్థికాభివృద్ధిలో పాల్పడుతుంది, సింగరేణిలో నల్లబొగ్గు వెలికి తీయడం ద్వారా ఏ రకంగా దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. అత్యంత విలువైన బొగ్గును ఉత్పత్తి చేయడం, దానిని అనేక కర్మాగారాల్లో ఉపయోగించడానికి దానిని సరఫరా చేయడం, అమ్మడం, తద్వారా కోట్లాది రూపాయల ఆర్థిక వ్యవస్థ దేశానికి కలుగుతుంది. అలాగే ప్రత్యక్ష పరోక్ష ఉపాధి ద్వారా అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని పొందుతున్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో సింగరేణి కోట్లాది రూపాయల బొగ్గును ఉత్పత్తి చేసి రకరకాల ఫ్యాక్టరీలకి, రకరకాల అంశాలకి సరఫరా చేయడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే సింగరేణి ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని కూడా కల్పిస్తుంది. ఇందులో పనిచేసే కార్మికులు కానీ, లేదా దీని ద్వారా నడుస్తున్న ఫ్యాక్టరీలలో అయితేనేమి లక్షలాది మంది ఉపాధిని పొందుతూ ఉన్నారు. అలాగే రకరకాల ఫ్యాక్టరీల్లో ఈ బొగ్గును ఉపయోగించడం ద్వారా అక్కడ ఉత్పత్తి అయ్యే సరుకులకు పన్నుల రూపేణా కేంద్ర ప్రభుత్వానికి బోల్డంత డబ్బు సమకూరుతోంది. అలాగే సింగరేణి కార్మికులు కేవలం బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేయడం ఒకటే కాదు, సింగరేణి సామాజిక సంబంధాలను కూడా చక్కగా కలిగి ఉంది. తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉన్నప్పుడు సింగరేణి పూర్తి స్థాయిలో పాల్గొని తాను సామాజిక బాధ్యతను నెరవేర్చుకుంది. పిల్లలు, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. సింగరేణి పాఠంలో రచయిత ఉపయోగించిన పదబంధాలను ఒక్కసారి గుర్తించండి. పిల్లలు, సింగరేణి పాఠంలో రచయిత ఏ రకమైన పదాలను వాడాడో ఒక్కసారి చూద్దామా? పదబంధాలు: విరజిమ్ముట, పరివాహక, అవశేషం, మూలాధారం, శ్రద్ధాసక్తులు, ప్రపంచ ప్రఖ్యాతి, జాతి సంపద, నల్ల బంగారం, సిరుల మాగాణి, పిల్లలు, మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. వ్యాసకర్త నల్ల బొగ్గును నల్ల బంగారం అని ఎందుకు అన్నాడు? నేల బొగ్గును రచయిత నల్ల బంగారం అని ఎందుకు అన్నాడు? పిల్లలు, ఒక్కసారి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అంశాలని పునశ్చరణ చేసుకుందామా? పిల్లలు, ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి అంశాలని ఒక్కసారి పునశ్చరణ చేసుకుందామా? మనం ఈరోజు వ్యాస ప్రక్రియ అంటే ఏంటో చెప్పుకున్నాం, వ్యాసానికి ఉండవలసిన లక్షణాలను గురించి మాట్లాడుకున్నాం, అలాగే వ్యాస రచన, అందులోని మెళకువలను గురించి చెప్పుకున్నాం. వ్యాసాల్లో ఎన్ని రకాల వ్యాసాలు ఉంటాయో కొన్ని మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. అలాగే దేశ ఆర్థికాభివృద్ధిలో సింగరేణి ఏ విధంగా భాగస్వామ్యం ఉంది చెప్పుకున్నాం. సింగరేణి ద్వారా ఎంత ఉపాధి కల్పన జరుగుతుందో అది మాట్లాడుకున్నాం. అలాగే తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఏ విధంగా పాత్ర వహించింది మాట్లాడుకున్నాం. సింగరేణి వ్యాసంలో ఏ రకమైన పదజాలం ఉందో మాట్లాడుకున్నాం. పిల్లలు, ఇప్పుడు మీరు మీ ఉపాధ్యాయులతోనూ, మీ విద్యార్థులతోనూ, మీ సహ విద్యార్థులతోనూ కూర్చొని తరగతి గదిలో చర్చించండి. మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను. సింగరేణి పాఠాన్ని బాగా చదవండి. ఒక్కొక్క విభాగంలో ఏ ఏ అంశాలు వివరించారో
చర్చించండి. సింగరేణి పాఠంలోని కీలక పదాల జాబితా తయారు చేయండి. ఈ క్రింది వానిలో ఒక అంశాన్ని గురించి వ్యాసం రాయండి. హరితహారం. మీరు జరుపుకునే ఒక పండగ, దాని ప్రాధాన్యత. మిషన్ కాకతీయ. పిల్లలు, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అంశాలని మీరు మీ ఉపాధ్యాయులతో చర్చిస్తూ, మీ సహవిద్యార్థులతో చర్చిస్తూ మీరు కూడా ఒక చక్కని వ్యాసాన్ని రాయగలగాలి. కానీ రాసేటప్పుడు మనం వ్యాసానికి ఉండవలసిన లక్షణాలని గురించి చక్కగా చెప్పుకున్నాం కదా, ఆ వ్యాస లక్షణాలు మీరు రాయబోయే వ్యాసంలో తప్పనిసరిగా ఉండేటట్లుగా చూసుకోండి. నమస్కారం.